అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖపై వాయుగుండం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఎక్కడికక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. గాలి వేగానికి వాహనాలను నడపలేకపోతున్నారు టూ వీలర్స్. సముద్రం అలజడిగా మారింది. ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏపీ ఒడిశా తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర. సంతోష్, వాయువ్య బంగాళాఖాతంలో నిన్న రాత్రి ఏర్పడ్డ వాయుగుండం క్రమేపీ బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కళింగ పట్టణానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమవుతూ ఒరిస్సా, దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర తీరాల వైపు వస్తోంది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఇప్పుడే స్పష్టంగా కనిపిస్తోంది. భారీగా వర్షం కురుస్తోంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్లు పైబడిన గరిష్టమైన వేగంతో గాలులు వీస్తున్నాయి. విశాఖ నగరంలో అనేక చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడుతున్నాయి. రహదారిపై ప్రయాణం అంటేనే భయంకరంగా ఉంది. టూ వీలర్లు వంటి వాటి వైపున గాలి వేగానికి వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తీరానికి సమీపించే కొద్దీ కూడా వాయుగుండ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రధానంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు కాబోతున్నాయి. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు అంటే ఉత్తరాంధ్ర కావచ్చు, కొన్ని చోట్ల రైల్వే వ్యవస్థ కానీ లేకపోతే రోడ్డు మార్గాల్లో వెళ్లేవారికి కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కడైతే కచ్చా ఇళ్లు కానీ లేకపోతే హోర్డింగ్స్ ఉన్నాయో హోర్డింగ్స్ దగ్గర కూడా తక్షణమే వాళ్ళందరినీ కూడా వెళ్లిపోమని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక తీరం వెంబడి బలమైన ఈదురుగాల కారణంగా సముద్రం అలజడిగా ఉంది. ఇప్పటికే 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఓవరాల్గా తీవ్ర వాయుగుండ ప్రభావం ఉత్తరాంధ్రమైన ఎక్కువగా కనిపిస్తోంది. అది తీరానికి సమీపించే కొద్ది కూడా దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఐఎండీ అంచనా ప్రకారం గోపాల్పూర్ సమీపంలో ఈరోజు రాత్రికి ఈ తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత భూ ఉపరితలంపై కూడా కొంతసేపు వాయుగుండంగానే కొనసాగుతుంది. కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మరో 2 రోజుల పాటు నమోదు కాబోతున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.